మెనోపాజ్ అంటే ఏంటి? మనకి పీరియడ్స్ ముట్లు ఆగిపోయినప్పుడు మెనోపాజ్ అంటాం. నార్మల్ పీరియడ్స్ నుంచి మెనోపాజ్‌కి వచ్చే మధ్యలో పెరిమెనోపాజ్ అంటాము. ఇది అరౌండ్ 4-8 ఇయర్స్ ఉండొచ్చు. కొంతమందికి ఫ్యూ మంత్సే ఉండొచ్చు. ఈ టైంలో మనకి మెయిన్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, షార్టర్ పీరియడ్స్, లేకపోతే లెంతియర్ పీరియడ్స్, లేకపోతే మిస్డ్ పీరియడ్స్ ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. కంటిన్యూయస్‌గా 12 మంత్స్ వరకు పీరియడ్స్ రాకపోతే అప్పుడు మెనోపాజ్ లాగా కన్సిడర్ చేస్తాం. మెనోపాజ్‌లో హార్మోన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్ మెయిన్‌గా పడిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. లైక్ హాట్ ఫ్లషెస్ అంటే అరికాల్లో అరిచేతిలో మంటల్లాగా అనిపించడము, నైట్ స్వెట్స్ రావడం, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఈస్ట్రోజన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాల్షియం డిఫిషియన్సీ వల్ల బోన్స్ ఆస్టియోపోరోసిస్ లోకి వెళ్ళి ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. యూరిన్ ఫ్రీక్వెంట్ గా రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, వజైనా డ్రై అవ్వడం వల్ల సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉండడం అండ్ డిక్రీజ్డ్ సెక్షువల్ డ్రైవ్ ఇవన్నీ కామన్ మెనోపాజ్ లో. సో మెనోపాజ్ లో హెల్దియర్ లైఫ్ కోసం మనం ముందు నుంచే లైక్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అండ్ మెనోపాజ్ లో ఏదో ఒక ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేయాలి. అండ్ యోగా మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ స్లీప్ బాగా వస్తుంది. కాల్షియం సప్లిమెంటేషన్ కంపల్సరీగా తీసుకోవాలి అండ్ గుడ్ న్యూట్రిషియస్ డైట్ ఫాలో అవ్వాలి. ఈ వీడియోని మీకు తెలిసిన 40 ఇయర్స్ అబోవ్ ఫీమేల్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.